పెద్దలు కుటుంబాలతో కలిసి మీరు ఇక్కడ చేరి మరి దేవాలయంలో చక్కటి అలంకరణ చేసి మీ యొక్క విశ్వాసమును ప్రభుపై మీకున్న నిరీక్షణను ఈ రీతిగా వ్యక్తం చేస్తూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్న విధానం బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీకు ఇచ్చిన సమస్తమును దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ మీకు శుభములు అందిస్తున్నారు. సారీ ఫర్ ద లేట్. నేను చాలా దూరం వెళ్ళి చాలా పని చేసి రావడం జరిగింది, అందువల్ల కాస్త ఆలస్యమైంది. అయినా నేను అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను కాస్త లేట్ వస్తానని. 9:30కి కమ్యూనిటీ సర్వీస్లో అంత ఆరాధన అయిపోతుందని అయ్యగారికి ముందే చెప్పాను. ఇంతసేపు మీరు ఓపికతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఎక్కువసేపు కొంచెం మిమ్మల్ని ఓకే మీరు పగలంతా పనిచేసి వచ్చింటారు కాబట్టి ఆకలి అయిపోతుంది, శరీరం కూడా సహకరించాలి కదా వాక్యం వినడానికి. అయినా ఓ అరగంట సేపు మనం వాక్యం వింటేనే దీనికి ఒక అర్థం వస్తుంది కదా. కోతకాల పండుగ మనం ఎందుకు చేయాలి, మిమ్మల్ని కానుకల గురించి నేనేం అడగను ఇప్పుడు. ఓకే, ఆ అలవాటు నాకేం లేదు కాబట్టి మీరేం తొందరపడదు. ఓకే, హల్లెలూయా, రైట్. దేవునికి ఇది కాకపోతే వేరే తీస్తే మంచిది, ఇదంతా కంఫర్ట్ లేదు అనుకున్నా. దాన్ని అట్లా వాడొద్దట పడదట కదా. మనము చదువుతున్న దేవుని వాక్యము ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నాం. మరియు పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 1-4 వచనాల వరకు రాయబడిన దేవుని వాక్యమును చదువుగా మనం విని ఉన్నాము. ఈ సమయంలో ఈ కోతకాల పండుగ చేసినటువంటి మనము మన విశ్వాస జీవిత యాత్రలో క్రైస్తవులుగా, క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ సంఘముగా ప్రతి సంవత్సరము ఈ కోతకాల పండుగను చేసే ఈ క్రమమును మనము అనుసరించడానికి, ఆచరించడానికి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కోతకాల పండుగల గురించి మనము బైబిల్ గ్రంథంలో ఒక పండుగ గురించి మనం నేర్చుకోవడానికి ఈరోజు దేవుడి అవకాశం ఇచ్చాడు. కోతకాల పండుగలో ఏమి దేవుడు ఆశించి మన నుండి కోరుతున్నాడు? చాలాసార్లు మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే అయ్యగారు ఇల్లులు తిరిగి కవర్ ఇవ్వగానే అందులో మనకు తోసింది తీసుకుని వచ్చి కానుక ఇచ్చేస్తాము. రెండవది, మనకు భూమిలో పండిన పంట తీసుకొచ్చి మనము దేవునికి కానుక ఇచ్చేస్తాము. తర్వాత ఇప్పుడు అంతా మార్కెట్లో దొరికే వస్తువులన్నీ పట్టుకొచ్చి, పండ్లు ఫలాలు పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో వాటిని వేలం వేస్తాము. అంతటితో పండుగ అయిపోయింది అని అనుకుంటాం మనము. ఇవన్నీ చేయటము పండుగకి ఒక సాదృశ్యం. ఇవన్నీ కూడా మన విశ్వాసానికి, మన భక్తికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనం. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. ఇవి తీసుకురావాల్సిందే. కానీ ఈ అర్పణల వెనుకాల ఉన్నటువంటి ఉద్దేశము చాలా ప్రాముఖ్యమైనది. ఈ కానుకల యొక్క మనము దేవుని యొక్క సన్నిధిలో తీసుకుని వచ్చే ప్రతి కానుకకి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము మనకు బహుమానము తీసుకొని రావాలి. మనం లూకా సువార్తలో చదువుకున్నాం కదా. తీకండి, మీరు జస్ట్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పే ఓపిక, జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మీరు వినాలంతే. నేను తీయమన్నప్పుడు మాత్రం మీరు తీయండి. రైట్, లూకా సువార్తలో మనం చదువుకున్నాము, మీరు విన్నారు. అక్కడ దేవాలయంలో యెరూషలేము దేవాలయంలో చాలా చాలా పెద్ద దేవాలయం అది. మనకి ఇక్కడ హాల్ ఉంది, బయట వరండా ఉంది. కానీ యెరూషలేము దేవాలయం అలా ఉండదు. యెరూషలేము దేవాలయం ప్రాకారం ఉంటుంది కదా బయట. అక్కడ మీరు ఎంతమంది డోర్నకల్ చూసారా? మీరు ఎవరైనా డోర్నకల్ చూసారు కదా మీరు? డోర్నకల్లో మనం గుడిలోకి వెళ్ళడానికి ఎన్ని ఆవరణాలు దాటాలి? ఎన్ని గడపలు దాటాలి? 3 గడపలు దాటాలి. ఫస్ట్ మెయిన్ గేట్,
ఆ తర్వాత ఇంకొక గేట్, ఆ తర్వాత గుడిది చర్చి మెయిన్ డోర్ లోకి వెళ్తాం. మెయిన్ గేట్ ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఎలా ఉంటుందంటే, ప్రధాన ఆలయం ఉండే చోటు నుండి దానికి ఆనుకొని ఉన్నటువంటిది స్త్రీల ఆవరణం ఉంటుంది. స్త్రీలు మాత్రమే ఉంటారు అక్కడ. అక్కడ నుండి ఇంకొక ఆవరణం ఉంటుంది, మనము బయట ఉంటుంది. అది అన్యులు మాత్రమే ఆరాధించడానికి. ఎవరు పడితే వారు దేవాలయంలోకి రావడానికి లేదు, ఎవరు పడితే వారు లోపలికి రావడానికి లేదు. అయితే యూదులు మాత్రమే దేవాలయంలోకి వస్తారు. యెరూషలేము దేవాలయం, స్త్రీలు ఆరాధించే దేవాలయం ఆవరణం వేరే ఉంటుంది, అన్యులు ఆరాధించే ఆవరణం వేరే ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నాడు యెరూషలేము దేవాలయంలో అంటే స్త్రీల ఆవరణంలో ఉన్నాడు. అక్కడ ఆ స్త్రీల ఆవరణంలో కానుక పెట్టెలు 13 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 13 పెట్టెలు ఉంటాయి అక్కడ. ఆ 13 పెట్టెల్లో ఆ స్త్రీలు వచ్చినటువంటి వారు, ఆరాధన చేసిన వారు దేవుని యొక్క పరిచర్య కొరకు కానుకలు వేస్తూ ఉన్నారు. అందులో అక్కడ చాలా మందిని చూశాడు ఆయన. అందులో ఒక విధవరాలు, ఒక పేద విధవరాలు ఆయన కనబడింది. ఆమెను చూసి ప్రభు ఒక మాట అన్నాడు. ఏమని? ఈమె తనకు కలిగిన లేమిలో తన జీవనం అంతా కానుక వేసింది. ఇప్పుడు నేను ముందుగానే చెప్పాను, ప్రతి కానుకకి ఒక ఉద్దేశం ఉంది, దాని నుండి ఒక బహుమానము మనకు వస్తుంది. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. అయితే వారెవరిని కూడా ఆయన మెచ్చుకోలేదు, అభినందించలేదు. కానీ ఈ స్త్రీని, ఆ తల్లిని యేసు ప్రభు వారు అభినందించాడు. ఏమని? ఈమె తన లేమిలో తన జీవనం అంతా కూడా, అంటే అసలు ఆమెకి ఏమీ లేదు, ఉన్నదే 2 కాసులు. ఆ 2 కాసులు తీసుకుని వచ్చి కానుకల పెట్టెలో ఆమె కానుకలు వేసింది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆమె కంటే ఎక్కువ వేసిన ఉన్నారు అక్కడ. ఆమె కంటే ఎక్కువ కానుక వేసిన వారు ఉన్నారు. కానీ వారిని అభినందించలేదు. కానీ ఎవరిని అభినందించాడు? ఈ స్త్రీని అభినందించాడు, ఈ తల్లిని. ఎందుకని? ఆమె ఉద్దేశము చాలా సరి అయినదిగా ఉంది కాబట్టి. ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు కానుకలు అర్పించేటప్పుడు ఏదైనా 2 వేయాలి, జతలు వేయాలి, ఒకటొకటి వేయడానికి లేదు. మీకు ఒక మాట ఇప్పుడు తీయండి, బైబిల్లో ఇప్పుడు తీయండి. ఆమె 2 వేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు జ్ఞాపకం చేశాను. లేవి కాండము 12వ అధ్యాయం 8వ వచనం. లేవి కాండము తీసిన వాళ్ళు చదవండి. 12వ అధ్యాయము 8వ వచనం. ఆమె గొర్రె పిల్లను తేచాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఓకే, ఇది ఇలాగే పట్టుకొని లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. తీసారా? లూకా 2:20. ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠిత చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. అతి పేద వాళ్ళకి నిర్ణయించబడిన కానుక విధానం ఇది. యూదులలో ధర్మశాస్త్ర ప్రకారం గొర్రె పిల్ల ఇవ్వాలి, లేదంటే 2 జత గువ్వలనైనా జత పావురం. అది లీస్ట్ అన్నమాట, అతి తక్కువ కానుకది. ఏదైనా 2 ఇవ్వాలి. అందుకే ఆ స్త్రీ తన దగ్గర 2 కాసులు ఉన్నాయి, ఒకటి ఉంచుకోవచ్చు, ఒకటి
వేయచ్చు కానుక పెట్టెలు. కానీ అలా చేయలేదు ఆమె, రెండింటిని కలిపి ఆమె, అందుకే ప్రభు అన్నాడు తన లేమిలో తన జీవనం అంతా కూడా వేసెను. ఈరోజు మీరు ఇంటికి పోండి, ఈరోజు ఇంటికి పోయి రాత్రి కూర్చోండి. అన్నం తిన్న తర్వాత భార్య భర్తలు లేదా అందరూ కలిసి కూర్చొని పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం డబ్బు ఎలా ఖర్చు పెట్టారు అని ఒక లెక్క వేయండి. మొత్తం తినడానికి ఎంత పెట్టాము, తాగడానికి ఎంత పెట్టాము, ఫ్రెండ్స్కి ఎంత పెట్టాము, దుబారా ఎంత చేసాము, హాస్పిటల్కి ఎంత పోయింది, బట్టలకి ఎంత పెట్టాము, అన్ని పెట్టండి. పెట్టి ఒకవైపు ఆదివారం కానుక ఎంత వేసాము, పండుగలప్పుడు ఎంత కానుక వేసాము ఓ లెక్కేయండి. లెక్కేస్తే ఏది తూగుతుంది? మందు తాగే వాళ్ళు ఉన్నారు అనుకో, ఏది తూగుతుంది? మందుదే వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు న్యాయం ఉందా మన కానుకలో ఈ పండుగలో? లేదమ్మా. నువ్వు బజార్లో టీ తాగినంత ఉన్నది ఇక్కడ సంవత్సరం వేసేంత కానుక ఉంటుందా? ఉండదు. అందుకే లెక్కేయాల. కోతకాల పండుగ అంటే నేను అక్కడక్కడ చెప్తున్నాను, క్రిస్మస్ కంటే ఈస్టర్ కంటే గొప్పది గొప్ప పండుగ క్రిస్మస్. ఎందుకు? ఆల్రెడీ దాటొచ్చా మనము. యేసే నా రక్షకుడని నమ్మి అంగీకరించాము, అది అయిపోయింది. ఈస్టర్ పండుగ ఎందుకు? ఆయన పునరుద్ధారుడై నా కొరకు తిరిగి లేచాడు కాబట్టి ఆయన నమ్మాము. ఆయన నా జీవానికి ఆయనే పునాది అని, పునరుద్ధానం అని. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం జీవించే ఈ జీవిత యాత్రలో మనం దేవుని ఎలా ఘనపరచాలి అనేది ఈ పండుగలో మనకు నేర్పించబడుతుంది. అందుకే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఒక పండుగ, మొట్టమొదటి పండుగ బైబిల్లో కోతకాల పండుగ. ఆదికాండం 4వ అధ్యాయం తీయండి. ఇందులోకి వెళ్ళి 2-3 విషయాలు మనం నేర్చుకుంటాం మనకున్న సమయంలో, ఎక్కువసేపు లేకుండా. హల్లెలూయా. కోతకాల పండుగ ఈనాటికి ఈ పండుగ జరిగించబడి ఇప్పటికీ దాదాపుగా 6000 దగ్గర సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఓకే, మొట్టమొదటి బైబిల్లో మొట్టమొదటిగా చేయబడిన పండుగ ఇది. ఒక 2 వ్యక్తులు దేవుని దగ్గర వచ్చారు. వారి నుండి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ స్వరక్తమిచ్చి కొనబడిన సంఘముగా మనము ఏమి నేర్చుకోవాలి పండుగలో? మనమందరం, మీరు నేను అందరం కూడా ఈ పండుగ మనకి ఏమి నేర్పిస్తుంది? ఏమి ఇస్తే దేవుడు సంతోషపడతాడు? ఏమి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు? మనం ఇంకేం చేయాలి, ఏం మార్చుకోవాలి అనేది ఈ వ్యక్తుల జీవితాల్లో నుండి మనం నేర్చుకుంటాము. 2 వ్యక్తులు మనకు కనబడుతున్నారు కదా. ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే, ఆదాము, ఒక్కొక్క వచనం నేను చదువుతాను, ఓకే, మీకు అందరికి అర్థం అవడానికి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అనెను. మొదటి వచనం మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? ఆదాము అవ్వలు ఎవరి స్వరూపంలో చేయబడ్డారు? దేవుని స్వరూపంలో. ఇది క్లియర్? ఓకే. ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు వారిని ఏం చేశాడు? ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టాడు కదా, వెళ్ళగొట్టాడు. అది 3వ అధ్యాయంలో అదే ఉంది. అక్కడ వెళ్ళగొట్టిన తర్వాత జరుగుతున్న సంఘటన ఇది. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం వెళ్ళగొట్టిన తర్వాత వెళ్ళగొట్టబడిన వాడు, వెళ్ళగొట్టిన వారిని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా? వాళ్ళ మీద దయ ఉంటుందా? మంచి అంటారు ఎవరైనా? కానీ ఈమె ఏమంటుంది? ఆదాము అవ్వలు, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటున్నారు. అంటే అప్పుడు జ్ఞానోదయమైంది వారికి బుద్ధి వచ్చింది, వారికి తెలివి వచ్చింది. అప్పుడు వారు చేసినటువంటి తప్పును వారు గ్రహించగలిగారు. ఓకే, మేము దేవుని స్వరూపంలో చేయబడిన వారు,
దేవుడు మమ్మల్ని తోట నుండి వెళ్ళగొట్టినా ఆయన దయ మమ్మల్ని విడిచి పోలేదు. ఆయన కృప మమ్మల్ని దాటిపోలేదు. ఆయన మాకు దూరం అయ్యాడు అనిపిస్తుంది, కానీ ఆయన సహవాసంలో మేము లేము ఎదురుగా. కానీ దేవుని యొక్క దయ, ఆయన కృప మమ్మల్ని వెంటాడుతున్నది. ఎందుకు తెలుసా? మనకి 3వ అధ్యాయం 24వ వచనంలోనే ఆ మాట కనబడుతుంది. 3వ అధ్యాయము 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటను, ఇంకా కొంచెం పైకి రండి, 21వ వచనము, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాను. అంతకుముందు వాళ్ళు ఏం చుట్టుకున్నారు? ఆకులు, అంజూర పాకులు చుట్టుకున్నారు. కానీ ఇప్పుడు దేవుడు పర్మనెంట్ వస్త్రాలు ఇస్తున్నాడు వారికి. శాశ్వతమైన వారి శరీరాన్ని కప్పుకోగలిగిన వస్త్రములను దేనితో ఇస్తున్నాడు? జంతువుల చర్మముతో ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు వారికి ఏమర్థమైంది? దేవుడు ఆయన సన్నిధిలో మేము పాపం చేశాం కాబట్టి, పరిశుద్ధునికి పాపకి పొత్తు కుదరదు కాబట్టి ఆయన ఎదుట మేము నిలబడలేము. కానీ ఆయన దయ మమ్మల్ని దాటి పోలేదు, ఆయన కృప మమ్మల్ని దాటిపోలేదు. ఈరోజు ఈ పండుగలో మనం అది ఆలోచన చేయగలగాలి. మనము గతించిన సంవత్సరాన్ని కాస్త వెనక్కిపోయి ఆలోచన చేస్తే, ఎన్నోసార్లు మనం దేవునికి దూరంగా జీవించాము, ఎన్నోసార్లు మనము దేవుని ఆయాసపరిచాము, ఎన్నోసార్లు పాపములో జీవించాము, ఎన్నోసార్లు మనము బూతు మాట్లాడాము, ఎన్నోసార్లు మందు దాగి తూలాడాము, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము. అయినా ఈ రోజుకు మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుని దయ. దేవుని దయ అంతే, దేవుని కృప. ఈ రోజు దేవుని కృప అంటే తెలుసా అర్థము? ఈ రోజు మనము బ్రతికి ఉన్నాము అంటే అది దేవుని కృపే. దేవుడు నాకేం చేశాడని మనం చాలాసార్లు అంటాం. నువ్వు బ్రతికి ఉండడమే, నేను బ్రతికి ఉండడమే దేవుని కృప, అంతకు మించలే. మనము దేవునికి దూరం అయిందొచ్చు, కానీ ఆయన కృప మనల్ని విడిచిపోలేదు, ఆయన దయ మనల్ని ఎడబాయలేదు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? దేవుడు ఇంకా మనల్ని కరుణించాలని, మనపై కరుణ చూపాలని ఆయన ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేనికి? మనము ఆయన దయను అనుభవించాలి. ఇక్కడ ఈ ఆదాము అవ్వ, ఆమె చాలా స్పష్టంగా దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమని? యెహోవా దయను నేను సంపాదించుకున్నాను కాబట్టి నాకు ఒక కుమారుడు వచ్చాడు. చెప్పగలరా ఈ మాట? మనము దేవుని దయను బట్టి నేను ఈ సంవత్సరం ఇది సంపాదించుకున్నాను, నేను ఇది పొందుకున్నాను అని ఈ రోజు నేను ఇక్కడ కనబడితే అది ఎంత గొప్పది, అద్భుతమైనదన్న, ఆశ్చర్యమైనది. అది దేవుని మహిమపరిచే కార్యం అది. రైట్, కిందికి రండి. ఆ కిందకి వచ్చిన తర్వాత 3వ వచనం, కొంతకాలం అయిన తర్వాత, నేను చదువుతాను చెప్పాను, మీరు చాలా బైబిల్ తరగ ఉన్నారని తెలుసు, కానీ నాకు ఒక్కసారి అవకాశం ఇస్తారు. హల్లెలూయా. రైట్. కొంతకాలం అయిన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచున్న పుట్టిన వాటిలో ప్రొవిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదట కానుక తెచ్చింది ఎవరు? కయీను. రెండవసారి వచ్చిన వాడు హేబేలు. కానీ ఇద్దరిలో మనకు తెలుసు, కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకని? జబ్బు వాటిని తెచ్చాడనా? మనం చూసామా? అలా ఉంది అక్కడ. జబ్బు వాటిని తెచ్చాడని ఉంది అక్కడ, అలా లేదు అక్కడ. పంటలో మంచి తేలేదనా? ఓకే, చాలా సంతోషం. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ తర్వాత అడుగుతున్నా, అప్పుడు చెప్పాలి. ఓకే, కిందికి రండి. కయీను 5వ వచనం, కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఓకే, రైట్.
5వ వచనం 2వ భాగం. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనితో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. ఇప్పుడు చూడండి, దేవుడు అర్పణ ఇద్దరు తెచ్చారు, అది మనకు తెలుసు. దేవుడు అంగీకరించింది కూడా మనకు అర్థమైంది. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎందుకు? అదే అన్నమాట. దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అవకాశాలు? కయ్యూనికి ఇస్తున్నాడు. మంచి వాడికి ఇవ్వలే అవకాశాలు. వాడు ఆల్రెడీ మంచివాడు కదా, ఇంకా ఎందుకు అవకాశం? ఎవరికి ఇస్తున్నాడు? బలహీనుడైన వారికి, పాడైపోయిన వారికి, ఆలోచన సరిగా లేని వాడికి, తప్పు మార్గంలో ఉన్న వాడికి, సత్క్రియలు చేయని వాడికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. కయ్యూను, ఇప్పుడు మనం తెచ్చిన అర్పణ కంటే ఏ దేవుడికైతే అర్పిస్తున్నామో ఆ దేవుడే నీతో మాట్లాడితే నీకు అర్పణతో ఏం పని? అవునా కదా? ఇప్పుడు హేబేలుతో దేవుడు మాట్లాడా? హేబేలు దేవుడితో మాట్లాడా? లేదు. కానీ కయ్యూను దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు కూడా కయ్యూనుతో మాట్లాడు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఇంటరాక్షన్, అంటే వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఎలా ఉంది? ఒకరితో ఒకరు మాట్లాడుకునేంత సన్నిహితం ఉంది. కానీ కయ్యూనులో ఏం లేదు? మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, తప్పు చేశాను అనే ఒప్పుదల లేదు, నాదే రైట్ అనేవాడు. తన జీవితంలో పరిశీలన చేసుకునేంత ఓపిక అతనికి లేదు. తన జీవితాన్ని తాను సమీక్షించుకోవడం అనేది లేదు. ఒకరు ఇది తప్పు అని చెప్పితే ఇది నిజమే, ఎందుకు ఆలోచన చేయకూడదు అనే ఆలోచన అతనికి లేదు. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు ఆయనతో. నీ అర్పణ కంటే నీవు నాకు ముఖ్యం. అదే అన్నమాట. మనకు కోతకాల పండుగలో అయిన ఏ పండుగ అయినా మనం తెచ్చే అర్పణ కంటే మన జీవితము, మన హృదయంలో ఉన్న ఆలోచన, అది ఉద్దేశము సరి అయినదిగా ఉండాలి. ఇంకా చూడండి, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, నీ క్యారెక్టర్ ఇదయా, నువ్వు ఎందుకు ఆయన కయ్యూనులో ఉన్నటువంటి నెగటివ్ షేడ్స్, అంటే అతనిలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి లక్షణాలు ఏంటి తెలుసా? అతనికి కోపం వస్తుంది, మిక్కిలి కోపం. అతడు కోపిస్తే 2 ఊపినే ముఖం పుచ్చుకుంటాడు, అంతే. ప్రధానికి అలుగుతాడు అనమాట. ఎందుకు అలుగుతాడో ఆడికే తెలియదు. ఓకే, ప్రధానికి అలుగుతాడు, అంతే. నువ్వు ఏ దేవుడిని అయితే ప్రసన్నం చేసుకోవడానికి వచ్చి అర్పించావో ఆ దేవుడే నీతో మాట్లాడుతూ నువ్వు ఎందుకు కలిగేది? ఎంత బుద్ధి లేని వాడు. అవునామా? అర్థమవుతుందా తల్లులారా? దేవుడే మాట్లాడితే నీకు ఆ మధ్యలో ఇంకొకరితో ఏం పని? హేబేలుతో ఏం పని? హేబేలు అర్పణ అంగీకరిస్తే నీకేంటి, అంగీకరించకపోతే నీకేంటి? ఆ దేవుడే నీతో మాట్లాడుతుంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి కదా. మార్చుకోలేదు ఆయన. పైగా దేవుడు ఏమంటున్నాడు? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? దేవుడు అడుగుతున్నాడు, బతిలాడుతున్నాడు. అరే కయ్యూను, నీకు ఎందుకయ్యా బాధ? నేను కదా నీతో మాట్లాడేది, నేను కదా నీ దగ్గర వచ్చింది, నేను కదా నీ అర్పణ అంగీకరించాలా వద్దని నా ఇష్టం కదా. నేను అంగీకరించినా అంగీకరించకపోయినా నీవు నాకు ఇష్టం, నీవు నాకు ఇష్టం, అందుకే నీతో మాట్లాడడానికి నేను వచ్చాను అని దేవుడు కయ్యూనుతో చెప్తున్నాడు. కయ్యూను మారు మనసు పొందాడా? లేదు. ఇంకా కిందకి వస్తే ప్రభు అంటున్నాడు, నీవు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా. సత్క్రియ అంటే ఇప్పుడు మనకి ఏమర్థం? ఇప్పుడు చెప్పండి, కయ్యూను తెచ్చిన అర్పణ ముఖ్యము, అతని ప్రవర్తన పాడైపోయి తెచ్చాడా? తేలే, మంచిదే తెచ్చాడు ఆయన. కానీ ఆయనలో ఏమి లేదు? మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, పునః పరిశీలన లేదు, తగ్గింపు జీవితం లేదు. ఆయనలో అన్ని ఉన్నాయి, పశ్చాత్తాపం తప్ప అన్ని ఉన్నాయి. అందుకే దేవుడు ఆయన అర్పణని అంగీకరించాడు. ఇప్పుడు చెప్పి మన అర్పణ అంగీకరించాలంటే ఏం చేయాలి? మనం
ఏం చేయాలి? కానుకేసే ముందర దాన్ని అలా పట్టుకొని, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను ఇది చేశాను అని ఒప్పుకొని అప్పుడే కాదు. మీరు ఏం తెచ్చారని నేను అడిగా. ఇప్పుడు నేను అడిగే అది అవసరం లేదు, కానీ అర్థమవుతుంది కదా. మన యొక్క అర్పణకి విలువ మన ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. మన ఉద్దేశంపై, మన జీవితంపై ఆధారపడి ఉంటుంది, మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ కయ్యను గురించి మనం పత్రిక పాఠంలో చూస్తాం. ఇప్పుడు తీయండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథానికి ముందు రావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక, సువార్త కాదు, మొదటి పత్రిక 12వ వచనం. సంఘం చదవండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉండేది కనుక. హల్లెలూయా. కయ్యూను గురించి ఎవరు రాస్తున్నారు? 4000 సంవత్సరాల తర్వాత యోహాను భక్తుడు రాశాడు. ఎప్పుడో జరిగిపోయిన పండుగని ఎవరు బోధించారు? కయ్యూను గురించి రాయమని యోహానుకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధన సంఘము ఇచ్చినండి. కొత్త నిబంధన సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘానికి మాదిరిగా ఉండడానికి దేవుడు ఆ మాటలు రాసిపెట్టాడు. మనం నేర్చుకోవడానికి. హల్లెలూయా. ఇంకా కాస్త ముందుకు రండి. 7వ వచనం చివరి భాగంలో, సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. హల్లెలూయా. వాంఛ అంటే అర్థం ఏంటి తెలుసా? వాంఛ అంటే అర్థం ఏంటంటే, ఈ పదం 2 సార్లు వస్తుంది. 3వ అధ్యాయం 16వ వచనంలో వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. వాంఛ, ఈ మాట ఎవరన్నారు? దేవుడే పలికాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడే చెప్పాడు, ఇక్కడ కూడా దేవుడే చేస్తున్నాడు. వాంఛ అంటే అర్థం ఏంటంటే, ఒక స్త్రీ తన భర్త యొక్క సన్నిహితంగా ఎలా ఉండాలని కోరుకుంటుందో, పాపం కూడా మనతో అలా ఉండాలని కోరుకుంటుంది. అది వాంఛ అన్నమాట. వాంఛ అంటే భార్య భర్తలు ఎంత అంటే సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారో, పాపం కూడా అలాగే ఉండాలని కోరుకుంటుంది. అందుకే అక్కడ చెప్తున్నాడు, నీకు వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. ఓకే. ఇప్పుడు 8వ వచనం, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎక్కువ కయ్యూనే మాట్లాడుతున్నాడు. మొదట దేవుడితో మాట్లాడాడు, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తమ్ముడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడి వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాడు. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కనుకనే దేవుడికి తెలుసు వీని అర్పణ అంగీకరించకూడదని. ఒకవేళ దేవుడు అంగీకరించినట్లయితే వాడి జీవితాన్ని మార్చుకోకపోయి ఉండేవాడు. ఎందుకంటే వాడు చేసింది నిజం అనుకుంటాడు. అందుకే తప్పు చేసిన వాడిని మనం గద్దించాలి, బలహీనమైన వాడిని సరిచేయాలి. నేను అయ్యగారు కూడా చెప్తుంటాను అప్పుడప్పుడు చైర్మన్లకి, మన దగ్గర పనిచేసే పంతులైనా చిన్నయ్య గారు కొత్తగా తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలా? గద్దించాలా, సరి చేయాలి. ఎందుకు? వాళ్ళకి తెలియాలి అది తప్పని, లేదా సరి చేసుకోవాలని. ఒకవేళ మనం చెప్పలేదనుకో, వాళ్ళు చేసిందే రైట్ అనుకుంటారు. అంతే, ఇక వాళ్ళు చేసిందే రైట్ అనుకుంటారు. కానీ దేవుడు ఆయన అర్పణ కనుక ఒకవేళ అంగీకరించినట్లయితే తమ్ముడిని కూడా చంపేవాడు, ఇంకెంతమందిని చంపేవాడు మనకు తెలియదు. ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో మనకు తెలియదు. ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది, సొంత తమ్ముడిని చంపిన వాడు ఇంకా మిగతా ప్రజలతో ఎలా ఉంటాడు? ఉండడు కదా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కింద 9వ వచనంలో అయిపోయింది. ఒక 7-8 నిమిషాలు ముగించేస్తాం. రైట్. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనును అడగగా అతడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు కయ్యూనుతో? 2వ సారి మాట్లాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది?
పాపం చేసే వాడితోనే దేవుడు ఎక్కువగా మాట్లాడతాడు. అంటే పాపం చేయాలనే జీవితాన్ని మార్చుకోవాలని. పాపం చేసేవాడికి దేవుడు ఎక్కువ అవకాశాలు ఇస్తాడు. తప్పులు చేసేవాడికి దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తాడు. ఎందుకు తెలుసా? నీ జీవితాన్ని, నీ ప్రవర్తనని, నీ ఆలోచనని, నీ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. జీవితంలో అర్పణలు కాదు ఆయనకు కావాల్సింది. నువ్వు ఇచ్చిన అయ్యకపోయినా నడుస్తుంది. ఆయన అర్పణల కొరకు చనిపోలే, తన జీవితాన్ని మనకు శిలువలో దారిపోసింది. ఆయన రక్తాన్ని చిందింపబడిన ఆయన శరీరం, ఆయన రక్తము దేనికంటే మనము ఆయన యొక్క సహవాసంలో నిలిచుండడానికి, దేవునితో కలిసి జీవించడానికి. అర్పణలతో దేవుణ్ణి మనము సంతోషపెట్టలేము, అర్పణలతో దేవుణ్ణి మనము గణపరచలేము. అలాగే మీకు ఇంకొక ప్రశ్న వస్తుంది, మరి అలా అయితే కానుకలు ఎందుకు కడతారా అయ్యారు అంటారు. ఎమ్మడే కొంతమంది అంటారుగా తెలియగలరు. కానుక అనేది నీవు రక్షింపబడిన దానికి ప్రతిస్పందన, సేవకి. అది ఎవరు చెప్పాల్సిన పనిలే, ఇంతే అంతే అని ఎవరు చెప్పాల్సిన పని లేదు. అర్పణ అనేది నీవు రక్షింపబడినావు అని దానికి గుర్తు అన్నమాట, నీ స్పందన. ఇక్కడ కయీనుతో తన తమ్ముడైన హేబేలు చంపిన తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి ప్రత్యక్షమై, కయీను నీ తమ్ముడు ఎక్కడయ్యా? ఏమంటున్నాడు కయీను? నా తమ్మునికి నేను కావాలి వాన్నా. ఇదే ప్రశ్న మనము 3వ అధ్యాయంలో చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండము 3వ అధ్యాయంలో ఉందా మాట? 9వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావు? నీవెక్కడున్నావయ్యా అని అడిగాడు. అక్కడ నువ్వు దిగంబరిగా ఉంటివని చెప్పింది ఎవరు అంటే ఏమంటాడు? ఆదాము అవ్వ చేయబట్టి నేను పండు తిన్నానని అంటాడు ఆయన. ఇక్కడ కొడుకు ఏమంటున్నాడు? ఆదాము తండ్రి కదా, ఆదాము కొడుకు కయీను ఏమంటున్నాడు? తండ్రికి పెద్ద కొడుకు ఇష్టం కదా, అదే సాలోచింది ఇక్కడ ఏంటి? అక్కడ తండ్రి చెప్పిన సమాధానం ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? నాకు తెలియదు. తమ్ముడు గురించి నన్ను అడుగుతావే? నాకు తెలియదు. నేను కావాలి వాడిన నిర్లక్ష్యమైనటువంటి సమాధానం, బాధ్యత రాహిత్యమైనటువంటి సమాధానం. దేవుని యొక్క పిలుపుని, ఆయన ఇచ్చిన అవకాశాలని ఏ మాత్రం కూడా ఇది నా కొరకే దేవుడు నా అర్పణ అంగీకరించకపోయినా దేవుడు నాతో మాట్లాడాడు. నా తమ్ముడిని చంపిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, ఏ దేవుణ్ణి మెప్పించడానికి, ఏ దేవుణ్ణి కనపరచడానికి అర్పణ తీసుకుని వచ్చాడో ఆ దేవుడే ఆయనతో మాట్లాడితే ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. కయీను జీవితం మనకు నేర్పిస్తుంది ఈ పండుగలు. ఏమని? మనము దేవుడు అనేక సార్లు మన జీవితంలో అవకాశం ఇస్తూ వస్తున్నాడు. అనేక పర్యాయాలు మనకు దేవుడు అవకాశాలు ఇచ్చాడు, అన్నిటినీ సదుపాయాలు కల్పించాడు. మనము మారు మనసు పొందడానికి, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, క్రీస్తుకు అనుగుణమైన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభువు ఇక్కడ చెప్పాడు కదా, దేవుడు చెప్పాడు కదా, ఇక్కడ నీవు సత్క్రియ చేయని ఎడల నీవు తల ఎత్తుకొనవా కదా. అదే కాస్త లోపలికి వచ్చిన తర్వాత, కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఉందా మాట? న్యాయముగా నడుచుకొనుటయు. అంతేగా, ఆడి కాదు. అవన్నీ 3 అయితే చాలాసేపు అయితే కానీ ఒకరి దగ్గర ఆగదు. న్యాయముగా నడుచుకుంటే ఇంకా బైబిల్ తీసుకున్నారు తల్లులు, చెల్లెలు. ఎంత అయితే ఒకటి చెప్పులు కుట్టుకుంటే నీ చేతిలో బైబిల్ వచ్చింది. ఇంకా బైబిల్లో పుస్తకం తీరాలేదంటే మన దగ్గర న్యాయం లేదని అర్థం. ఈ పండుగకి అసలు అర్థమే లేదు ఇలాంటి ఏది చేసిన. ఇప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మీ అయ్యగారు ఎప్పుడు కావచ్చో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా దాన్ని పట్టుకొని భార్య భర్తలు పిల్లలు కలిసి ఎంతమంది ప్రార్థన చేశారు? ఇంటికాడ లేదు. పోని భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయలేదు.
నువ్వన్న వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని ఆ కవర్లో కానుక పెట్టింది వచ్చింది ఎంతమంది? అది ఒకటి. దేవుని స్తోత్రం. ఓకే, దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆ అర్పణ నీవు తీసుకుని వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో అక్కడ మోకరించి, ప్రభువా ఈరోజు నా బ్రతుకులో నీవు ఈ అవకాశం ఇచ్చావు కాబట్టి నీ పరీక్ష రేపు నీవు ఇచ్చిన దానిని తిరిగి నీకు అప్పగిస్తున్నానని నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసి తీసుకుని వస్తే అది చాలా ఘనమైనదిగా ఉండేది. దేవుడు నిన్ను దీవించేవాడు అధికంగా. ఇక్కడ న్యాయముగా నడుచుకున్నటయు అంటే దేవుని యొక్క వాక్య ప్రమాణమును అనుసరించి మన జీవితాన్ని మనము క్రమబద్ధం చేసుకోవాలి. ఏంటి వాక్య ప్రమాణము? క్రైస్తవుడు ప్రతి దినము దేవుని వాక్యం చదవాలి. ఎంతమంది చెప్తారు నాకు తెలియదు. ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉండాలి. ప్రతి దినము కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. అది న్యాయం. ఎందుకు తెలుసా? న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మనము పాపంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి తండ్రి యొక్క ప్రేమ తన కుమారుడైన యేసును శిలువ మరణానికి అప్పగించడం ద్వారా దేవుడు న్యాయం తెచ్చాడు మన పక్షంగా. మన పాపంలో ఆయన మీద మోపి మనకు విడుదల ఇచ్చాడు కాబట్టి ఆ విడుదల పొందినటువంటి నీవు నేను వాక్యమును అనుసరించి మన జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యం యొక్క ప్రమాణమే మన జీవితానికి ముఖ్యము. వాక్య ప్రమాణం లేకుండా ఏది చేసినా అది వ్యర్థం, అది ఉత్తమమైనది కాదు. అది మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే మనకు ఒక్క వ్యక్తి మనకు బాగా గుర్తొస్తాడు బైబిల్లో. ప్రభువా నేను పాపం చేశాను, నేను పరిహరించబడడానికి నీవు వేలాది నదులంత విస్తార తైలమైన వేల కొలది పొట్టేళ్ళు అర్పిస్తే నువ్వు అడిగితే ఇచ్చేవాడిని కదా ప్రభువా, కానీ నీకు వేల కొలది పొట్టేళ్ళు రక్తము కాదు కదా, ఏం కావాలి నీకు? విరిగి నలిగిన ఎవరు ఆ మాట అన్నారు? దావీదు. ఈ పండుగలో మనం అది చేయాలన్నమాట. మన జీవితంలో దేవుడు మనల్ని ఆశించేది, మన నుండి కోరుకునేది చాలాసార్లు పాడతారు కదా ఒక పాట, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఈ పాట మీరు వింటారు కదా. ఏంటి నీకు ఇష్టమైంది? నువ్వు బాగా తిండిపోతావు అనుకో, తిండి పని చేయి. నువ్వు బాగా మందు తాగేవాడు అనుకో, నువ్వు పని చేయి మందు. వీడికి వచ్చి నువ్వు పోసుకొట్టిన దేవుని దగ్గర. నీకు బాగా బట్టలు కొనే ఉందనుకో, నీవు పేదలకు జ్ఞాపకం చేసుకో. నీకు బాగా బూతులాట ఇష్టం అనుకో, పని చేయి, దేవుడి వాక్యం విను. నీకు బాగా సినిమా పాటలు పాడడం అది నీకు ఇష్టం, పనిచేసి దేవుడి పాటలు పాడు. మనకి ఇష్టమైంది, నాకు ఇష్టమైంది ఏంటో అది నాకు తెలుసు, అది వదిలేసి దేవుడికి ఇష్టమైంది మనం ఇచ్చారు. దేవుడికి ఇష్టమైంది అదే న్యాయం. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసును శిలువ మరణానికి అప్పగించింది ఎందుకంటే మన పక్షమున న్యాయం తీర్చడానికి. ఈ కోతకాల పండుగలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది కయ్యను జీవితంలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయనతో దేవుడు 2 సార్లు మాట్లాడాడు. 2 సార్లు దేవుడు అనేక అవకాశాలు మన జీవితంలో ఇస్తూ వస్తున్నాడు. ఆయన ఎందుకు తెలుసా? మన జీవితాన్ని ఆయన ఉన్నతంగా చూడడానికి అవకాశాలు ఎందుకు ఇస్తాడు తెలుసా? దేవుడు మన జీవితాన్ని ఉన్నతంగా చూడడానికి, నీ నుండి శ్రేష్టమైనది, నీ నుండి అద్భుతమైనది దేవుడు ఇంకా ఏదో ఉంది అని నీ నుండి కోరడానికి. ప్రార్థన చేసుకుందాం. తల్లు వచ్చి